మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అమావాస్య ముందు రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు రాత్రి ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు. అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలామంది అప్పులు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. అలా అప్పుల వలన బాధపడేవారు అమావాస్య ముందు రోజు రాత్రి ఉప్పుతో చిన్న పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. దశదానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. పితృదానాలలో, శని దానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పు అందించటం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పు ఎవరి చేతి నుంచైనా సరే అందుకుంటే వారి చెడు కూడా సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ప్రత్యేకించి అమావాస్య ముందు రోజు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య ముందు రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి, కుబేరులుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ధర్మం ఉన్న చోటే సంపదలు ఉంటాయి అని తెలిపే కథను కూడా విందాం. అనగనగా రామాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో గత 5 ఏళ్లుగా అస్సలు వర్షాలే పడటం లేదు. ఆ ఊరి పెద్ద అయినటువంటి రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తుంది. అతనికి రాత్రిపూట నిద్ర కరువయింది. ఊరి ప్రజలు కష్టాల పాలవటం అతని కలచివేస్తున్నది. ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో విష్ణుమూర్తి కనబడ్డాడు. మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలాగా చూస్తాను అని అభయమిస్తాడు ఆ స్వామి. రామయ్య మరునాడు తమ ఊరి ప్రజలందరినీ సమావేశపరిచి తనకు వచ్చిన కలను వివరించాడు. అందరూ ఆ కల నిజమవుతుందన్నారు. స్వామికి పాలాభిషేకం చేసి తీరాల్సిందేనన్నారు. గుడి పూజారి అభిషేక బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఒక మంచి రోజున గుడి ముందు ఒక డ్రమ్ము పెడతాను. ఊరిలో ఉన్న ప్రతి కుటుంబము తమ వంతుగా గ్లాసుడు పాలు అందులో పోయాలి అని రామయ్య అందరికీ చెప్పాడు. అందరూ అలాగే చేస్తాము సరే అన్నారు. ఇక ఆ మంచి రోజు రానే వచ్చింది. గుడి ముందు డ్రమ్ము పెట్టారు. ఊరి ప్రజలందరూ గ్లాసులు తీసుకొని వచ్చారు. మొట్టమొదటిగా రామయ్యే డ్రమ్ములోనికి పాలు పోశాడు. ఆ తర్వాతి వాడైన సీనయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఊళ్ళో వాళ్ళంతా పాలు పోస్తారు, నేను ఒక్కడిని గనుక ఊరికే నీళ్లు పోస్తే ఎవరు చూడొచ్చారు అని పాలల్లో నేను పోసే గ్లాసుడు నీళ్లు ఏపాటివి అనుకున్నాడు సీనయ్య. అలా అనుకొని అతను గ్లాసుతో నీళ్లు తీసుకుని వచ్చి డ్రమ్ములోనికి పాల బదులు నీళ్లు పోసి ఊరుకున్నాడు. వింతేమిటంటే ఊరిలోని అందరూ సీనయ్య మాదిరి ఆలోచించారు. ప్రతి ఒక్కరూ గ్లాసుడు నీళ్లు తెచ్చి డ్రమ్ములో పోశారు. చివరికి చూస్తే డ్రమ్ములో పాల బదులు అన్ని నీళ్లే ఉన్నాయి. ఇది చూసి రామయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఊరి ప్రజలందరూ సిగ్గుతో తల వంచుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో మళ్ళీ స్వామి కనబడ్డాడు. చూశావా రామయ్య, నీ ఊరి ప్రజలు ఎలాంటివారో, ధర్మం లేని ఊళ్ళో వర్షాలు పడవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నించి నీ ఊరి ప్రజల పిసినారితనాన్ని దూరం చెయ్యి. అప్పుడు మీ ఊరు మళ్ళీ సస్యశ్యామలమవుతుంది అని చెప్పాడు. మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే రామయ్య ఊరి ప్రజల వైఖరిని మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు.
అతని కృషి ఫలితంగా త్వరలో ఊరివారిలో మార్పు వచ్చింది. నీతి నిజాయితీలు పెరిగాయి. మరి దాని ఫలితమో ఏమో కానీ రామాపురంలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. స్వామి అనుగ్రహంతో ఊరు తిరిగి పాడి పంటలతో తులతూగసాగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ధర్మం ఉన్న చోటే సకల సంపదలు ఉంటాయి అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇంకా వీడియోలోకి వస్తే చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా కూడా అప్పులు తీర్చడానికే ఖర్చు చేస్తూ ఉంటారు. తినడానికి కూడా తిండి లేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు అమావాస్య ముందు రోజున ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి. రాత్రిపూట చక్కగా భోజనం చేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేయండి. ముందుగా పాత్ర తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లులుప్పు పోయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఒక మంచి టమాటాను కూడా ఉప్పు మీద పెట్టండి. పసుపు కుంకుమలు పవిత్రమైనవి. టమాటా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, అప్పుల నుండి మనల్ని బయటపడేస్తుంది. అదేవిధంగా ఉప్పు అనేది చెడుని తీసేస్తుంది. అప్పు అనేది లేకుండా చేయడానికి ఉప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ ఉపయోగించి పరిహారం చేస్తున్నాం కనుక ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. కనుక ఫస్ట్ బౌల్ తీసుకొని దానిలో ఉప్పు వేసి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక టమాటాను ఉప్పు మీద పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. మాకు ఉన్న అప్పులు తీరేలాగా, మా కష్టాలు తీరేలాగా నువ్వే చూడు తల్లి. మాకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా చూసుకో తల్లి అని మీకు తోచిన విధంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను వంటగదిలో కానీ పూజగదిలో కానీ పెట్టాలి. ఈ 2 చోట్లల్లోనే ఒక మూలన ఎవరికీ కనిపించకుండా ఉండేలాగా పెట్టాలి. అలా పెట్టి ఆ రోజు రాత్రంతా వదిలివేయండి. మరునాడు కూడా దాన్ని కదపవద్దు. అమావాస్య రోజు రాత్రి కూడా ఈ ఉప్పును కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ అమావాస్య మరుసటి రోజు ఈ ఉప్పు గిన్నెను తీసి దానిలోని ఉప్పును, పసుపు, కుంకుమలను, టమాటాను తీసుకుని వెళ్ళి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే 21 రోజుల్లో కానీ 11 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. వెంటనే కోట్లల్లో ఉండే అప్పు తీరిపోతుందని చెప్పలేము కానీ అప్పు నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీరు అప్పుల నుండి బయటకు రాగలుగుతారు. అంతేకాదు ఈ పరిహారం వలన మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది. ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజున రాత్రిపూట ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.